శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ, శ్రీపితృభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి లీలలను మనం ప్రస్తావించుకుంటూ, మహనీయులైనటువంటి వారి యొక్క ఆలోచనలకి అంతర్లీనమైనటువంటి పారమార్థిక రహస్యం ఒకటి ఉంటుంది అని మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చర్యలు మనం కొన్ని చూస్తే మనకి మానవీయమైనటువంటి ఆలోచనలకి అది అధర్మము అని అనిపిస్తుంది. అంతర్లీనమైనటువంటి రహస్యం ఏమిటి అనేటువంటిది ఆలోచించదగినటువంటి ఆ తర్కము కలిగిన మహనీయులకు మాత్రమే అర్థమవుతుంది. అందరికీ అన్ని విషయాలు అవగతమైపోతే ఇంకా సృష్టిలో రహస్యం అనే దానికి అర్థమేముంది? అలా స్వామివారు ఒక మాట శిష్యులకి చెప్పినా, భక్తులకి చెప్పినా అందులో ఏదో ఒక నిగూఢ రహస్యము దాగి ఉండేది. అది మానవీయమైనటువంటి దృక్కోణానికి అది అందేది కాదు. అందరూ కూడా ఇలా ఎందుకు చేశారో స్వామివారు అని అనుకుంటూ ఉండేవారు. నమ్మకం ఉన్న చోట ధైర్యం ఉంటుంది. అపనమ్మకం ఉంది అంటే అక్కడ భక్తి కూడా లేదని అర్థం చేసుకోవాలి. ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ ధైర్యం వస్తుంది. నా వెనకాల నా స్వామివారు ఉన్నారు, నన్ను ఉత్తమ మార్గంలో నడిపిస్తారు. ఇంతే మన నమ్మకం. వారి పాదపద్మములకు మన శరీరాన్ని, మనస్సుని, మనల్ని మనం ఆయనకి అంకితం చేసుకుని అడుగులు ముందుకు వేస్తే నీడలా వెన్నంటి ఉండేటువంటి మహత్తర దత్తాత్రేయ స్వరూపులు ఆ మహనీయులు వారు. స్మర్తృగామి సనోవతు. అట్టి వారి నామము పలకడమే పూర్వజన్మ సుకృతం మనకి. అలా ఒకనాడు స్వామివారు కొంతమంది భక్తులు రామేశ్వరం నుంచి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ భక్తులకి ఒక సాంప్రదాయం ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, పంటలో వచ్చినటువంటి కొంత భాగాన్ని కాంచీపురంలో ఉన్నటువంటి మఠానికి వారు ఇవ్వడం అనేటువంటి సాంప్రదాయం. అలా ఒక సంవత్సరము మఠం నుంచి అందరూ కూడా మఠానికి, ఈ భక్తులందరూ కూడా రామేశ్వరం నుంచి మఠానికి వచ్చిన భక్తులు, ఈ సంవత్సరం మీకు ఇలాగ మేము అనుకున్నటువంటి ఆ బియ్యం ఏదైతే ఉందో, ఆ పంట తాలూకు భాగం ఏదైతే ఉందో మీకు మేము ప్రసాదంగా వినియోగించదలుచుకున్నాము స్వామి అని వారు ఆ భక్తులందరూ స్వామివారికి విన్నవించుకున్నారు. అనూహ్యంగా స్వామివారు ఏమన్నారంటే, ఈసారి మీరు ఇచ్చేటువంటి ఈ బియ్యం బస్తా మూటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రామేశ్వరంలో ఉన్న మా మఠానికి ఇవ్వండి, ఇక్కడ దాకా తీసుకురావక్కర్లేదు అని అన్నారు. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. అదేమిటది, రామేశ్వరంలో ఇవ్వడం ఏమిటి? ఇక్కడ స్వామివారు ఉంటే ఇక్కడ వినియోగించుకుంటారని కదా మా తాపత్రయము. ఇక్కడ ఉన్న చంద్రమౌళేశ్వర స్వామి వారికి నివేదనగా వెళుతుంది కదా, ఇది ఏమిటి ఇలా అన్నారు స్వామివారు అని అందరూ కూడా కాస్త ఆశ్చర్యానికి, కొంత నైరాశ్యానికి కూడా లోనయ్యారు. అదేమిటి, ఈ సంవత్సరము మన ఈ బియ్యానికి స్వామివారికి నివేదన పెట్టే అర్హత లేదా అనేటువంటి బాధలో పాపం వారు కాసేపు గడపడం జరిగింది. కానీ స్వామివారి మాటను ధిక్కరించలేనటువంటి నిస్సహాయత, వారు ఎలాగైతే ఆజ్ఞాపించారో అట్లాగే మొత్తం ఈ సామాన్లన్నీ కూడా, అంటే ఈ బియ్యం మొత్తం అంతా కూడా రామేశ్వరంలో ఉన్నటువంటి కంచిపీఠానికి చేరింది. ఆ కంచిపీఠంలో చేరినటువంటి ఈ బియ్యము, ఈ ఇతరత్ర ఈ వస్తువులన్నీ కలిసి ఒక పెద్ద గోడౌన్లో తయారైంది. ఇప్పుడు దాని యొక్క పోషణ కూడా కొంత ఇబ్బంది కలిగించింది వారందరికీ కూడా. కానీ స్వామివారు చెప్పారు, అందులో ఆంతర్యం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ వారు చెప్పారు, వారి ఆజ్ఞను శిరసావహించటమే శిష్యుల ధర్మం కాబట్టి వారు చక్కగా దాన్ని ఆచరించారు. ఒకనాడు అనుకోకుండా హఠాత్తుగా అతి కొద్ది కాలంలోనే ఒక పెద్ద ఉప్పెన వచ్చి ఈ రామేశ్వరాన్ని ధనుష్కోటి దగ్గరికి కలిపేటువంటి ఆ వంతెన ఏదైతే ఉందో అది పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏమైంది, రామేశ్వరం అంతా కూడా జలదిగ్బంధనంలో ఉండిపోయింది. రాకపోకలు లేవు, ఉప్పెన ఉధృతి తగ్గడం లేదు. అక్కడ ఉండేటువంటి జనాలకి ఆవాసము, నివాసము, ఆహారము ఇవన్నీ కూడా ఎట్లా అనేటువంటి ఒక సమస్య, పెద్ద సమస్య గోచరించింది అందరికీ కూడా. మొత్తం ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా జల దిగ్బంధనంలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ముందుగా ఆహారము, మనిషిని బ్రతికించేటువంటి ఆహారం ఎలా అనేటువంటి సమస్య అక్కడ బయటికి వచ్చింది. అలాంటి సమయంలో కంచి మఠంలో ఆనాడు స్వామివారు దార్శనికతతో వారిచ్చినటువంటి ప్రసాదాన్ని కంచి మఠంలో రామేశ్వరంలో పెట్టండి అన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జలదిగ్బంధనంలో ఇరుక్కుపోయినటువంటి భక్తులందరికీ అన్నప్రసాదంగా వితరణ చేయబడి ఆనాడు స్వామివారి దార్శనికత ఆశీర్వచనంగా మారి, మరి స్వామివారి యొక్క ఆదేశాన్ని పాటించినటువంటి శిష్యుడికి
గురు అనుగ్రహం కలుగుతుంది కదా. ఆ గురు అనుగ్రహం ఆశీర్వచనమై అక్కడ ఉన్నంత వారికి కూడా ఆ జీవుడిలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నివేదనగా ఆకలి ఆర్తిని తీర్చి ఆ సమయానికి వారందరినీ ఆపద నుంచి గట్టెక్కించింది. ఆనాడు ప్రసాదం ఇవ్వడానికి వచ్చినప్పుడు కించిత్ నిరాశకు నిస్పృహకు లోనేటువంటి భక్తులకి ఆనాడు అర్థమైంది. ఆహా, నాడు స్వామివారు ఏ దర్శనం చేసి కాంచీ మఠంలో రామేశ్వరంలో పెట్టమన్నారు, ఇప్పుడు అర్థమైంది. అట్టి మహనీయుల మాటను తృణీకరించితే ఎంతటి పాపం కలిగి ఉండేది కదా. బయట కనిపించేటువంటి దేవుడికి నివేదన వాళ్ళు కోరుకున్నారు. మనిషిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి, ఆ జీవికి అన్నార్తిని తీర్చి స్వామివారందరికీ, శిష్యులందరికీ ఆ అనుగ్రహాన్ని ఆశీర్వచన రూపంలో అందించారు. ఇంతకన్నా మహాప్రసాదం ఉంటుందా చంద్రమౌళేశ్వరుడికి? మానవ సేవే కదా మాధవ సేవ. అట్టి మహనీయుల యొక్క లీలలు ఒక్కసారి స్మరించుకుని అట్టి వారు మనకి ప్రసాదించినటువంటి యోగాలన్నీ కూడా మనం నిలబెట్టుకోవాలంటే మనిషికి కావలసినటువంటిది వినయం అనే భూషణం. భగవంతుడు ఎందుకు కొంతమందిని మనకి పరిచయం చేస్తాడో తెలియదు. గురువులు ఎందుకు మనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తారో తెలియదు. వాటిని మన అహంకారాలతోటి, మానవీయ ఆలోచనలతోటి వాటిని మనం చిన్నాభిన్నం చేసుకుని మళ్ళీ అదే భగవంతుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆర్తనాదాలతోటి, ఆర్తితోటి వెళ్ళే కన్నా భగవంతుడిచ్చినటువంటి దాన్ని సవినయంగా చేసుకుని జీవితాన్ని ఆనందంగా అందరూ జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.